అమ్మ నరదృష్టి గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. ఇక మామూలుగా దిష్టి పోవాలి అంటే చిన్నప్పటి నుంచి మనం ఇప్పటివరకు చూసేది ఒకే ఒకటి ఏంటంటే ఇంట్లో కల్లుప్పు ఉంటే చాలా వరకు కల్లుప్పుతో తీస్తారు. లేని వాళ్ళు మెత్తటి ఉప్పైనా తీసుకుంటూ ఉంటారు. ఉప్పుతో ఎందుకు తీస్తారు దిష్టి? అంటే కొంతమంది ఈ మిరపకాయలతో, నిమ్మకాయలతో కూడా తీస్తూ ఉంటారు ఆఫ్‌కోర్స్. కానీ ఎక్కువ శాతం ఉపయోగించేది ఉప్పే. ఎందుకు ఉప్పుతోనే ఎక్కువగా దిష్టి తీస్తూ ఉంటారు? హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఇది చాలా అద్భుతమైనటువంటి డౌట్. ఎందుకంటే ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది మనకి? సముద్రం నుంచి వస్తుంది. సముద్రుడు ఎంత విశాలుడు. సముద్రంలో నుంచే మనకి వచ్చింది ఎవరు? లక్ష్మీదేవి వచ్చింది మనకి. అవునా? క్షీరసాగర మదనం అప్పుడు లక్ష్మీదేవి పుట్టినటువంటిది సముద్రంలో నుంచి. లక్ష్మీ ప్రాప్తి కలగాలి అంటే అంటే లక్ష్మి అష్టలక్ష్మిలుగా మనం పూజిస్తూ ఉన్నాం. తెలుసున్నటువంటిదే అష్టలక్ష్మిలుగా మనం భావిస్తూ ఉన్నాం. అంటే ఏదైనా లక్ష్మి అనే మనం అనుకుంటున్నాం. లక్ష్మి ఆ సముద్రంలో నుంచి వచ్చింది. అలాగే సముద్రుడు చాలా విశాలమైనటువంటి వాడు. అలాగే ఈ ఉప్పు అనేటువంటిది ఎందుకు ఎక్కువగా వాడుతున్నారు అంటే ఇమీడియట్ గ్రాస్పింగ్ పవర్ విపరీతంగా ఉంటుంది. చాలా ఫాస్ట్ అట్రాక్షన్ వస్తుంది. అలాగే అదేంటంటే అక్కడ ఇక్కడ పడేయకుండా తీసుకువెళ్ళి నీళ్ళల్లోనే కలుపుతారు మళ్ళీ దాన్ని. అంటే ఇలా చేసినందువల్ల వీళ్ళది పోయి ఇంకొకరికి అంటడమో లేకపోతే ఇంకొకరికి ఇబ్బంది కలగడమో కాకుండా స్వీకరించి దానికి అదే పోయేటట్టు కరిగిపోతుంది అక్కడ. ఓకే, ఇలా కూడా భావన చేస్తారు. అలాగే ఫాస్ట్ గా కూడా పోతుంది. మీరు మనం చూడండి, ఖాళీ ఉప్పుతోని సింపుల్ గా ఇలా తీసేయడంలోని చాలా ఫాస్ట్ గా కూడా పోతూ ఉంటుంది దిష్టి. ఓకే, అంటే గ్రాస్పింగ్ పవర్, అట్రాక్షన్ అనేటువంటిది చాలా ఫాస్ట్ ఉంటుంది. సముద్రుడు ఎలా అయితే వేగవంతంగా ఉంటాడో ఉప్పు వల్ల అలాగే ఉంటుంది. అలాగే మనం ఉప్పు దీపాలు పెడుతున్నాం. అవును, లేదా కొంతమంది ఉప్పు పసుపు వేసుకుని స్నానం చేస్తూ ఉంటారు. మీకు అది తెలుసో తెలీదు. నెగటివ్ ఫోర్స్ తగలకుండా ఉండాలి అంటే నీళ్ళతో అసలు మురికిపోదు అంటారు కదా, స్నానం చేసేటప్పుడు లేదా ఇల్లు తడిబట్ట పెట్టేటప్పుడు ఉప్పు వేస్తారు. ఉప్పు, చిటికెడు పసుపు, రెండిటికి దేనికి గుర్తు అంటే లక్ష్మి గుర్తు. ఓకే, ఈ పసుపు అనేటువంటిది మనం సైంటిఫిక్ గా తీసుకుంటే కూడా యాంటీబయాటిక్ వస్తుంది. అలాగే లక్ష్మీ ప్రాప్తి. ప్రతి స్త్రీ పసుపు కుంకాలు అనే అంటారు. పసుపు అంత ముఖ్యమైనది. అలాగే పసుపు ఎంత ముఖ్యమైనదో ఉప్పు కూడా అంతనే ముఖ్యమైనటువంటిది. ఓకే, అయితే అమ్మా ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ ఉప్పుని ఒక ఈశాన్య మూల కానీ అలా పెడుతూ ఉన్నారు. అంటే ఒక బాక్స్ లో కానీ అలా పెడుతూ ఉన్నారు. అది కూడా ఈ దిష్టి పోవటానికి సంకేతమే అంటారా? ధన ప్రాప్తికి. దిష్టి అంటే ఉప్పు తీసుకువెళ్ళి ఉప్పులోని కనుక ఇప్పట్లోనే అసలు వాస్తవంగా చెప్పాలి అంటే రాగి నాణెం గాని ఏవైనా పెట్టాలి. ఇప్పుడు మీకు ఇంట్లోని ధనానికి ఇబ్బంది అవుతోంది, ఆర్థిక సమస్యలు ఉండేటువంటి వారు ఉప్పులోని కనుక ఏమీ చేయక్కర్లేదు. సింపుల్ పరిష్కారం ఏంటి అంటే ఉప్పు, కల్లుప్పు మెయిన్. సాల్ట్ కంట కల్లుప్పు చాలా పవర్ అన్నమాట. అందుకని కల్లుప్పులోని ఇప్పుడు మనకి రాగి నాణాలు అలాంటివి ఏమైనా ఉంటే సంతోషం. లేదు అంటే కొంతమంది ఏ రూపాయి నాణెమో మీరు మామూలు ఉప్పు వాడేసుకోవచ్చు. కానీ ఆ ఉప్పు డబ్బాలో అడుగును వేసినట్టయితే అతిగా కోటీశ్వరులు అయిపోతారు అని చెప్పను. అవును, అలా అని ఇబ్బంది ఉండదు. ఇప్పుడు సపోజ్ చేతిలో క్యాష్ అయిపోయింది, రేపటి గురించి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఏదో ఒక రూపంగా మనకు అక్కడ ఇబ్బందులు అనేటువంటివి కలగకుండా జరుగుతుంది. రోజులకు ఒకసారి ఇలా మారుస్తూ ఉండాలమ్మా ఉప్పుని? అలా మార్చక్కర్లు కూడా లేదు, కానీ కొంతమంది మారుస్తూ ఉంటారు. పౌర్ణమికో అమావాస్యకో అలా మార్చని కూడా అక్కర్లేదు. ఒక కాయిన్ అందులో వేసేసి ఇప్పుడు మనం ఉప్పు నిత్యం వాడుతూనే ఉంటాం. అవును, ఆ నిత్యం వాడేటప్పుడు అది అయిపోగానే మనం మళ్ళీ నింపుకుంటూనే ఉంటాం. అవును, ఇక్కడ ఎలాగైతే ఉప్పు పాత్రని అలాగే వీలైనంత వరకు ఉప్పు పాత్ర నిండుకోకుండా చూడాలి. ఓకే, మనం వాడుకునేటువంటి ఉప్పు పాత్ర నిండుకోకుండా చూడాలి. ఇది చాలా మందికి తెలియదు. ఓకే, అంటే ఉప్పు ఎంత శక్తివంతమైందో చూడండి. ఉప్పు పాత్ర ఎప్పుడు కూడా నిండుకోకూడదు, ఖాళీ అవ్వకూడదు. దానివల్ల చాలా ఎఫెక్ట్ వస్తుంది.
ఉప్పు ఒకటి, పసుపు ఒకటి, అందుకని ఎప్పుడూ కూడా నిండుగా ఉండాలి అని కోరుకునేది. రైట్. లక్ష్మీ చాలా స్వరూపం. చాలా చక్కగా చెప్పారమ్మా. ఉప్పు మామూలుగా ఇది పిల్లలకు కూడా డౌట్ ఉంటుంది. ఈ మనం చేసిన ఈ వీడియోతో పిల్లలతో సహా మెయిన్ అందరికి. పిల్లలకి కూడా చాలా ముఖ్యం అమ్మా. ఇప్పుడు మామూలుగా బయటికి వెళ్ళి అవును. వచ్చేస్తూ ఉంటారు. ఉమ్, మనం బయటికి వెళ్ళి తెలియకుండా వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళు ఉమ్, ఎప్పుడు ఎటు వెళ్ళారో తెలియదు మనకి. ఉమ్, ఉమ్. మన అసలు నడిచే తల్లి తోవలో దిష్టే ఏది ఎక్కువ జరుగుతుందో తగులుతుందని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళిన తర్వాత ఉమ్, ఎక్కడ ఏముందో మనకి తెలియదు. ఉమ్, వాళ్ళు మామూలు నడిచి వెళ్ళిపోతూ ఉంటాం. ఉమ్. ఎక్కడ ఏముందో ఎక్కడ ఏం జరిగిందో తెలియదు. రైట్. అందులో ఇప్పుడు మనకు ఉండేటువంటి ఈ యాంత్రిక జీవితంలోని ఉమ్. ఈ ఫాస్ట్ లైఫ్ లోని Culture. ఏంటంటే ఈ ఈ యొక్క ఫాస్ట్ లైఫ్ ఈ కల్చర్ వల్ల ఏంటంటే ముందే ఉంది వెనకే ఉంది జరిగేది ఏంటి అనేటువంటిది ఉమ్. చూడట్లేదా, ఇదంతా సెంటిమెంట్ అనుకుంటున్నారు, బట్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఓకే. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఒకలాగా అనుకున్న దాన్ని, అందుకని నేను అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నా. రైట్. లేదు అనుకుంటే అబద్ధం. ఖచ్చితంగా అన్నీ ఉన్నాయి, రైట్. పాటించుకోవాలి. అది పాటించకుండా అందుకనే కొంతమంది తల్లులు ఇంటికి రాగానే పిల్లలకి నా దిష్టి తగిలేటట్టుందని అనుకున్న బయటికి వెళ్ళి రాగానే దిష్టిలు తీస్తారు. దిష్టి తీస్తారు. ఏ కంటి కింద ఏముందో పిల్లలు ఎంత కొంతమంది చాలా యాక్టివ్ ఉంటారు. హైపర్ యాక్టివ్ గా ఉండి చేయడానికి వెళ్ళేటప్పుడు చాలా బ్రహ్మాండంగా యాక్టివ్ గా వెళ్తారు. తిరిగి వచ్చేసరికి అనకూడదు కానీ చచ్చిన శవం మాదిరి ఇలా పీనుగుల్లాగా వస్తూ ఉంటారు. అవును. ఇట్స్ ఎఫెక్ట్ ఆఫ్ నరదిష్టి. ఓకే. అలాంటప్పుడు ఉప్పు దిష్టి తీసారు అంటే కనుక ఉప్పుతోని దిష్టి తీసేసి అది పడేసి కానీ వీళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోవడమే, స్నానం చేస్తే ఇంకా మంచిది, రైట్. మొత్తం పోతుంది. ఆ వేసిన గుడ్డలు అన్ని ఇప్పేసి వేరే గుడ్డలు వేసుకుని స్నానం చేస్తే బ్రహ్మాండంగా పోతుంది. ఇది పాటిస్తే సింపుల్ మెథడ్, Right. సింపుల్గా ఈజీగా పోగొట్టుకోవడానికి అవకాశం. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఉప్పుకు సంబంధించి మనకి ఎన్నో డౌట్స్ ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా మన అమ్మలు, మన అమ్మమ్మలు, నానమ్మలు తప్పకుండా మనకి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో ఉప్పుతో దిష్టి తీసే ఉంటారు మీ ఇంట్లో కూడా. కానీ దానికి రీజన్ ఏమిటో చాలామందికి తెలియదు. ఈ కాలంలో చాలామంది అమ్మాయిలకి, అబ్బాయిలకి అసలు తెలియదు. సో ఈ వీడియో ద్వారా అందరికీ తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో, మరో మంచి ధర్మ సందేహంతో మళ్ళీ అమ్మని కలిసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.